హలో ఫ్రెండ్స్, మనమైతే ప్రజెంట్ సోనామార్గ్ వచ్చాము. ఇది మన మూడో రోజు. ఫస్ట్ రోజు ఏం చూసామంటే గుల్మార్గ్ వెళ్ళాను, సెకండ్ రోజు పెహలాగాం, నిన్న ఈ రోజు సోనామార్గ్. మీరు చూడవచ్చు వెనక సైడు మొత్తం మంచు బాగుంది. అంటే గుల్మార్గ్ పెహలాగాం కంటే కూడా మంచు ప్రకారం అయితే సోనామార్గ్ సూపర్. సో చుట్టూ స్నో ఉంది. సో దగ్గరికి వెళ్ళేది చూద్దాము. సోనామార్గ్ యొక్క పేరు ఏంటంటే, సోనామార్గ్ అంటే సోనా అంటే బంగారం కదా. సోనామార్గ్ అంటే లిటరల్గా మీనింగు మీడోస్ ఆఫ్ గోల్డ్ మీడోస్ అంటే బంగారంతో చేయబడ్డ పచ్చిక బయళ్ళు అని అర్థం. సో మనమైతే మొత్తం తిరిగైతే చూద్దాము. ఇక్కడ ఒక దగ్గర అయితే అంటే ఎట్లా వచ్చాను అనే విషయాలు అయితే మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం స్టార్టింగ్ రాగానే మనం ఒక 100 రూపాయలు ఇస్తే షూలు ఇస్తారు, ఇలా ఉంటాయి. సో అదొకటైతే అవసరం, ఎందుకంటే మట్టి మొత్తం డట్టి ఉంటుంది, మంచు జారుతుంటుంది. మన షూస్ మామూలుగా మనం స్పోర్ట్స్ షూ తీసుకొస్తాం కదా, అవి జారుతుంటాయి. దాంతోపాటుగా మొత్తం తడైపోతాయి. కోట్లు కూడా ఇస్తారు, అంటే మనం వేసుకునే జాకెట్స్ లాగా. నేను ఆల్రెడీ ఉంది కాబట్టి నేను వేసుకోవట్లేదు. రెయిన్ కవర్లు అలాంటివి తెచ్చుకుంటే బెటర్. మీరు కూడా వచ్చేటప్పుడు చాలా తిక్కువి. ఇక్కడ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి, టీ, కాఫీ, మ్యాగీ అటువంటివి. సో ఒక కాఫీ తాగైతే స్టార్ట్ చేద్దాం ఇన్ఫర్మేషన్. సో మన వెనక సైడ్ అయితే పార్కింగ్ లాట్ ఉంది. సో మనం ఎట్లా వచ్చామంటే ఇక్కడికి ఒకటి ట్యాక్సీ, అంటే నిన్న అంటే ఫస్ట్ సెకండ్ రోజు ఏంటంటే నేను బైక్ తీసుకున్నాను 1200 రూపీస్ పెట్టి. సో బైక్ తీసుకుంటే ఏమైందంటే చాలా పెయిన్ ఉండేది, అంటే ట్రాఫిక్ జాము, అన్ని ఒళ్ళు నొప్పులు అవుతుంటాయి. ఎందుకంటే నడిపి చేతులు కాళ్ళు, ఆ రోడ్స్ బాగుండవు, ట్రాఫిక్ జాము, ఆ బైక్ 2 చేతులు, ఆ చలి, ఆ వనకడము, అవన్నీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను మళ్ళీ అంతా కలిపితే 2000 దాకా అవుతుంది ఖర్చు. సో 2000 అంటే మనకు కారు ఒకటి ఇండివిజువల్గా తీసుకున్నా 2500 పట్టుద్ది, చిన్న కారు తీసుకుంటే. సో ఈరోజు ఏం చేసామంటే మా హాస్టల్లో ఒక 5 ఐదుగురం కలిసి ఒక తవేరా తీసుకున్నాము. అది 3000 రూపాయలు తీసుకున్నారు. ఒక్కరికి 600 పడుతుంది, బెస్ట్ కదా. అంటే మన హాస్టల్లో ఉంటే ఇలాంటి వెసులుబాటు ఉంది మనకు, మనం అందరం ఫ్రెండ్స్ లాగా కలిసి తీసుకోవచ్చు. ఓకే, సో మనకైతే అలా రీచ్ కావచ్చు. అంటే ఇక్కడికి మనకు రీచ్ కావాలంటే కనుక శ్రీనగర్ నుంచి మనం ట్యాక్సీ తీసుకోవాలి, లేదా ఓన్ వెహికల్ అని తీసుకోవాలి. సో ట్యాక్సీ అయితే మనకు 3000, 2000, 2500 అట్లా అవుతుంది. బైక్ అయితే 1200 రూపాయలు అవుతుంది. బైక్ నేను రికమెండ్ చేయను, ట్యాక్సీ తీసుకోండి, అంతకంతే అవుతుంది. ఒక 500 రూపాయలు ఎక్కువ అవుతుంది కార్ తీసుకుంటే, అంతే కదా. సో చాలా బాగా కంఫర్టబుల్గా కూర్చొని రావచ్చు. ఇక్కడ కూడా కొన్ని హోటల్స్ ఉన్నాయి ఉండడానికి. బుధవారం రోజు ఇక్కడ మొత్తం స్నో పడుతుందంట, అందుకే ఫ్రెష్ స్నో. సో చూద్దాం, ఇంకా అయితే ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ ఒకటి గ్లేషియర్స్ అవి ఉన్నాయి, కానీ చూద్దాం. మన టైం అయితే ఒక 2-3 గంటల టైం ఉంది చూసేది. సో చూద్దాం. ఇక్కడ మనకు వాటర్ యాక్టివిటీస్ అంటే ఇక్కడ స్నో యాక్టివిటీస్ ఉన్నాయి. వెనక సైడ్ చూడొచ్చు, ఒకటి స్నో బైక్ ఒకటి ఉంది, పెట్రోల్తో నడిచేది. తర్వాత స్లెడ్జింగ్, తర్వాత స్కేటింగ్, స్లెడ్జ్ బండ్లు ఇవన్నీ ఉన్నాయి. సో చూద్దాం. సో ప్రస్తుతానికైతే ఒక్కొక్కటి విషయాలైతే ముందుకెళ్ళి తెలుసుకుందాం. చాలా చలిగా ఉంది. గుల్మార్గ్ కంటే కూడా ఇది సూపర్. నన్ను అడిగితే సోనామార్గ్ ఒకటి చూస్తే సరిపోతుంది. అంటే మీకు టైం కనుక ఎక్కువ లేకపోతే, అంటే ఇక్కడ శ్రీనగర్కి వచ్చిన తర్వాత గుల్మార్గ్, సోనామార్గ్, పెహలాగాం, ఇంకోటి ఏదో దూద్ పత్రి అని అది కూడా ఉందంట. సో సరిగ్గా రావట్లేదు ఈ చలికి. సో సోనామార్గ్ ఒకటి చూస్తే సరిపోతుంది. సో సోనామార్గ్ ఒకటి చాలా అసలు ఎట్లుందంటే, అసలు స్టార్టింగ్లో మేము కారులో వస్తుంటే కనుక రోడ్కు అటు ఇటు సైడ్ ఎట్లుందంటే మూవీ షూటింగ్ చేయొచ్చు, అంత బాగుంది. సూపర్, ఒక ఫారిన్ లాగుంది. బయట నుంచి కూడా చూపిస్తాను యాక్చువల్గా, అంటే రోడ్ నుంచి. అంటే దీనికంటే కొంచెం ఎంటర్ అయ్యే ముందు ఒక 2 కిలోమీటర్ల ముందు ఫారిన్కి వచ్చిన అన్నట్టుగా. వా, ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇండియాలో ఉండే అంటే నమ్మలేము, బట్ ఇండియాలో ఉంది. సో వా, కాశ్మీర్ చాలా బ్యూటిఫుల్, వండర్ఫుల్. ఒక
ఏమంటారు హెవెన్ ఆన్ ఎర్త్ లాగా ఉంటుంది కాశ్మీర్. చాలామంది మనకు తెలుస్తుంది కదా కాశ్మీర్ చాలా బాగుంటుంది అంటే నమ్మలేం, కానీ ఒకసారి వస్తే తెలుస్తుంది. వా 2 days ముందే పడ్డది స్నో, ఫ్రెష్ స్నో మనకు కనిపిస్తుంది. మొత్తం ఉంది, ఎక్కడ చూస్తే అక్కడ మొత్తం స్నోనే, మంచు మంచు మంచు. చాలా బాగుంది. చలి కూడా బాగుంది, అంటే అరౌండ్ 1 degree Celsius అట్లుంది టెంపరేచరు. ఈరోజు స్నోఫాల్ ప్రిడిక్షన్ ఇచ్చారు. అంటే మన దగ్గర జరగకుండా నా వెనక సైడు గుట్టలు ఉన్నాయి కదా, ఆ గుట్టల పైన పడుతున్నట్టుగా కనిపిస్తుంది. మీకు వీడియోలో కనిపించకపోవచ్చు, బట్ పడుతున్నట్టుగా ఉంది. మరి అవి క్లౌడ్సా స్నోనా తెలియదు, ఎగ్జాక్ట్లీ కనిపించట్లేదు, మనకు కన్ఫామ్గా తెలీదు. ఇక్కడైతే మనకు స్నో బైక్ ఉంది, స్నో బైకు ప్లస్ స్కేటింగ్ స్లెడ్జ్ బండి రెండు కలిసి ఒక పర్సన్కి 3300 3300 తీసుకుంటారంట. ఎక్కడికి ఏం లేదు, పై దాకా తీసుకెళ్తున్నాయి. గ్లేషియర్ ఉందంట పైన, నన్ను అడిగితే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకు హిమాలయాస్కి వచ్చి కూడా మనం ఫాసిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేసి ఇంకా కొంచెం CO2 అంటే వాతావరణానికి మనం ఫ్రెండ్లీగా ఉంటే బెటర్ కానీ. వావ్, అంత కింద నుంచి వచ్చాం. సో అక్కడ కింద నుంచి ఇక్కడానికి వచ్చాం నడుచుకుంటూ. కొంచెం కష్టమే. మామూలుగా ఏంటంటే మనం మట్టి మీద నడవడం చాలా ఈజీ, కానీ స్నో మీద నడవడం చాలా కష్టం. ఎస్పెషల్గా ఇది ఇలాంటి స్నో కొంచెం ఫ్లఫీగా ఉంది కదా, కొంచెం కాలు దిగుతుంది లోపలికి. అదే ఇంకా ఫ్రెష్లీ ఫర్ స్నో అయితే ఇంకా చాలా కష్టం అవుతుంది. అంటే స్నో బడి కొంచెం గట్టిగా అయిందనుకో. మరి గుల్మార్గ్ వెళ్ళినప్పుడు ఏంటంటే స్నో బడి చాలా రోజులు అయింది, దానివల్ల ఈజీగా ఫాస్ట్ నడిచాం. ఇక్కడంతా ఫ్రెష్గా ఉంది, ఇట్లా పెడితే కొంచెం లోపలికి పోతుంది కాలు, సో దానివల్ల దిగబడుతుంది. కొంచెం కష్టమే. మళ్ళీ ఇక్కడ ఆక్సిజన్ కూడా తక్కువ ఉంటుంది. యాక్చువల్గా గుల్మార్గ్, ఇది మన గుల్మార్గ్ అంటున్నా, సోనమార్గ్ అరౌండ్ 2700 meters ఎలివేషన్ పైన ఉంటుందంట. సో గాలి కొంచెం తక్కువనే ఉంటుంది. మరి దాంతోపాటుగా స్నో, ఇందులో ఫ్రెష్లీ స్నో, మళ్ళీ గుట్టలు 3 ఉన్నాయి ఇక్కడ. ఎలివేషన్ అంటే ఎత్తులో ఉంది, తర్వాత మౌంటైన్ ఎక్కుతున్నాం, మళ్ళీ అంత స్నో, అది అందులో ఫ్రెష్ స్నో, కాలు దిగబడే స్నో. ఇవన్నీ ఇంకొంచెం ట్రెక్కింగ్ని మనకి డిఫికల్ట్ చేస్తాయి. కింద కొంచెం చలిగా ఉంది, కానీ చలి ఉన్నప్పుడు జనరల్గా గాలి వస్తేనే చలి ఏర్పడుతుంది, లేకపోతే చలి పెద్దగా ఏర్పడదు. ఇప్పుడు కింద చలి బాగా అనిపించింది, గాలి బాగుండే. ఇక్కడ గాలి అయితే ఎక్కువ లేదు, దానివల్ల చలి ఏర్పడతలేదు. సో ఇంకొక లొకేషన్ అంటే గుట్ట, ఈ చిన్న మౌంటైన్ లాంటి ఏరియా ఎక్కినాం కదా, కింద నుంచి ఎక్కిన తర్వాత మనకు దిగబడుతుంది. సో ఇటు సైడ్ మౌంటైన్స్ పైన ఫ్రెష్లీ పడ్డ స్నో ఉంది, అక్కడ దాకా మనం వెళ్ళలేము. వెళ్తే మాత్రం సూపర్గా ఉంటుంది. మన పైన ఇంకో గుట్ట లాంటి ఏరియా ఉంది, చెట్టు కనిపిస్తుంది కదా, బండా చెట్టు, అక్కడ దాకా వెళ్దాం. ఇంకా వ్యూ చాలా బాగా కనిపిస్తుంది, చాలా సూపర్గా ఉంది. కాశ్మీర్ అంటే ఏమనుకున్నాం, కానీ వావ్, ఇంకొకసారి రావాల్సిందే ఖచ్చితంగా. మన వెనక సైడ్ వీళ్ళు స్నో మొబైల్తో వెళ్తున్నారు. నాకెందుకు అంటే 2 రకాలుగా నాకు స్నో మొబైల్ ఎక్కడం ఇష్టం లేదు. అంటే న్యాచురల్గా ఇక తిరగాలని ఒక ఏరియా, పెట్రోలు ఇక్కడ కూడా బర్న్ చేసి వాతావరణం కాలుష్యం చేయడం ఎందుకు అంటే స్నో బైక్ అంటారు వీళ్ళు. దానికి ట్రాక్స్ చూద్దాం ఎట్లుంటాయో, మధ్యలో పోయాక ఇలా వస్తాయి. సో మన వెనకైతే ఒక పెద్ద బండి ఉంది, బండి ఒక చెట్టు ఉంది, సూపర్ ఉంది అది. ఇక్కడైతే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువనే ఉంది స్నో, ఎంత కావాలో అంతకంటే ఎక్కువ, కొంచెం కాదు చాలా ఎక్కువ. స్నో అంటే మీరు ఎప్పుడు లైఫ్లో చూడకపోతే కనుక ఖచ్చితంగా సోనమార్గ్ రండి. సోనమార్గ్లో సూపర్. ప్రజెంట్ మనం April 1st weekలో ఉన్నాము. ఇంకా ఒకవేళ మనం మార్చ్ ఎండింగ్లో, ఫిబ్రవరి ఎండింగ్లో వస్తే స్నో బాగా అవుతుందంట. అంటే మామూలుగా స్నో పడుతూ ఉంటుంది. సోనమార్గ్ మాత్రం ఖచ్చితంగా ఒక 2 రోజులు స్టే చేసి ఉంటే సూపర్ ఉంటుంది.